హలో ఎవరివన్. కోల్కతాలోని మంచి ఫేమస్ అయిన ప్లేస్ అయితే వచ్చాయనమాట. ఆ ప్లేస్ పేరు మర్రి చెట్టు. అయితే మనం మాత్రం మర్రి చెట్టు అంటాము. నాకు చెప్పారు అలా చెప్పారు. కాకపోతే కోల్కతా వాళ్ళు అక్కడ ఆచార్య జగదీష్ చంద్రబోస్ ఇండియన్ బొటానిక్ గార్డెన్ అని చెప్పేసి ఉంది కదా, అదనమాట దాని పేరు. కాకపోతే దాని పేరు ముద్దుగా మర్రి చెట్టు అని పిలుస్తారు. అయితే ఇక్కడ మర్రి చెట్టు చాలా ఫేమస్ అనమాట. అసలు ఏంటో తెలియదు, లోనకి తెలుసుకుందాం ఆ మర్రి చెట్టు ఏంటో దాని. ఓకేనా, పది లోనకి వెళ్దాం. ఇది ఎంట్రీ గేట్ అనమాట. ఎంట్రీ టికెట్ కౌంటర్. అయితే ఇక్కడ కూడా టికెట్ ఉంది. టికెట్ తీసుకుని లోన్కి వెళ్దాం. లోన్కి అయితే ఎంట్రీ అనమాట. టికెట్ వచ్చేసి 10 రూపాయలు కలెక్ట్ చేశారు. మర్రి చెట్టు అంట, మరి చాలా ఫేమస్ అంట. ఒకసారి వెళ్దాము. ఇక్కడ మ్యాప్ ఉంది, మ్యాప్ ఒకసారి చూసి దాన్ని బట్టి లోనికి వెళ్దాం. ఇంకో మ్యాప్, ఆచార్య జగదీష్ చంద్రబోస్ ఇండియన్ బయోటిక్ గార్డెన్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇంపార్టెంట్ సెక్టర్స్ అంట, ఒకసారి చూడండి. అయితే ఇది లోన్కి ఎంట్రీ అనమాట. ఒకసారి చూసి వచ్చేద్దాం. ఇంకా ఇది చూడండి, ఇది క్లైంబింగ్ ప్లాన్స్ సెక్షన్ అంట. ప్లాన్ సెక్షన్ ఒకసారి చూడండి. అది చూసారు కదండి, ఎండమిక్ ట్రీట్ అండ్ ప్లాన్ సెక్షన్ అంట. అంటే ఇది ఒకసారి లోనికి వెళ్తున్నాను. ఇవన్నీ ఇప్పుడు బయట రాశారు కదా, ఇంకోండి మొక్కల రకాలు. ఒక రకమైన మొక్క అనమాట. అయితే ఈ పార్కు మొత్తం చెట్లు గురించి అనమాట. మొత్తం రకరకాల చెట్లు ఉన్నాయి అక్కడ. ఇది ఒక రకమైన చెట్టు. ఇంకా ఎదరగెళ్దాం. ఇక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయి అనమాట. ఇది రోజ్ గార్డెన్ అనమాట. ఎన్ని రకాల ఉన్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ రోజ్ ఫ్లవర్స్, రోజా పువ్వులు. అదిగో మరి లోనికి ఎంట్రీ లేదు, బయట నుంచి చూద్దాం మనం. చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ. రోజా పువ్వులు, రోజ్ ఫ్లవర్స్. ఇది చూస్తున్నారు కదా, పింక్ కలర్. ఇంకా లోనికి రెడ్ కలర్, వైట్ కలర్. అక్కడ ఉన్నాయి కదా, బోర్డు మీద ఉన్నాయి అన్ని కలర్స్ ఇక్కడ ఉన్నాయి. బాగా చిన్నగా ఉన్నాయి కాబట్టి అంత ఇది కనపడుతుందా. ఇంకా నెక్స్ట్ గార్డెన్కి వెళ్దాం. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. ప్లేస్ కూడా చాలా బాగుంది. అసలు ఇక్కడ కాసేపు కూర్చున్నాను, నిద్ర వచ్చేసింది, అంత బాగుంది అసలు. గ్రీన్ నేచర్ సూపర్ అసలు. ఇటు చూడండి, ఇదిగో బాగుంది లొకేషన్. ఇగో చూసారా, ఇగో ఈ ఒక రకమైన చెట్లు అనమాట. చాలా బాగుంది లొకేషన్. ఇప్పుడు మీకు ఒక అద్భుతం చూపిస్తాను. ఇది మర్రి చెట్టు అంతా ఒక్కసారి చూడండి ఎలా ఉందో. ఇంక చూసారు కదా, ఇదే మర్రి చెట్టు అనమాట. ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తాను. చూడండి మర్రి చెట్టు. మరి ఫోన్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ రియల్గా అయితే చాలా బాగుంది. 2 కాలు చాలు, అంత పెద్దగా ఉంది, ప్లస్ అంత బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారి గమనించండి ఈ చెట్టుని. ఇది మీరు గమనించినట్టయితే ఒక్కసారి చూడండి, ఇది చెట్టు అంతా ఒకటే. ఒక్కసారి గమనించండి. ఇప్పుడు ఇక్కడ కొమ్మ ఉంది, ఆ కింద వేరు ఉంది.
మళ్ళీ అదే కమ్మ కొద్దిగా ఎదరకు వస్తే మళ్ళీ కింద వేరు ఉంది. అలాగా చుట్టుకుపోయింది అనమాట మొత్తం అంతా. ఇదంతా 2-3 చెట్లు అనుకుంటాం, కాబట్టి అంతా ఒకటే చెట్టు. ఒక్కసారి చూడండి. అసలు నేను ముందు చూడంగానే ఇవన్నీ ఏంట్రా బాబు ఇన్ని చెట్లు ఉన్నాయి, దీన్ని మర్రి చెట్ట అని చెప్పేసి అంటే నేను అంత ఇదిగా నేను చూడలేదు, గమనించలా. ఇప్పుడు చూస్తే చూడండి కింద వేర్లు ఉన్నాయి. ఇంకో ఇక్కడ వేర్లు ఉన్నాయి, పైన కొమ్మ చూడండి. మళ్ళీ ఎదరికెళ్తే మళ్ళీ ఇంకో కొమ్మ ఉంది, కింద వేర్లు ఉన్నాయి. కాకపోతే ఇదంతా ఒకటే చెట్టు అనమాట. డ్రోన్ తీసుకురాలా, డ్రోన్ తీసుకొస్తే ఇంకా ఫ్లై చేసి బాగా చూపించేవాడిని చెట్టుని. ఈ లొకేషన్ ఇంకా బాగుంది చూడండి. ఇది ఒక చిన్న పార్క్ అనమాట. ఒకసారి మీరు గెస్ట్ చేయండి గాయస్. అసలు నేనైతే గెస్ట్ చేయలేదు ఈ చెట్టుని. ఇదిగో ఇక్కడ చూడండి, వివరంగా రాశాడు ఈ చెట్టు గురించి. ఫస్ట్ చూడంగానే ఇన్ని చెట్లు ఉన్నాయేంటి అనుకున్నాను, కాకపోతే ఈ చెట్టు అంతా ఒకటే, చాలా పెద్దది. చిన్నపిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, అందరూ ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది. లొకేషన్ అదిరిపోయింది. గ్రీనరీ మట్టికి నెంబర్ 1. సూపర్. అసలు ఈ చెట్టు అయితే అసలు హైలైట్. ఇంకొకసారి జూమ్ అవుట్ అవుతే చూద్దాము. ఇదంతా వేరే చెట్లు అనుకున్నా, కాబట్టి ఒకటే చెట్టు ఇది. ఇంకా ఇక్కడతో లాస్ట్ అనమాట. అయితే ఈ పార్క్ మెయిన్ ఉద్దేశం ఈ చెట్టే. ఈ చెట్టు కోసం రావడమే చూడడానికి. చాలా బాగుంది.